1 minute, sir. Jai Baba. Avtar Meher Baba ki jai. 1 minute. Okay. 1 minute. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న ఒక కొత్త పుస్తకాన్ని ప్రారంభించాం. ఆ పుస్తకం పేరు బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్. సో అది యాక్చువల్లీ ఇరుచ్ గారి యొక్క ఆయన గురించి, ఇరుచ్ గారి దగ్గర 20 సంవత్సరాలుగా ఆయనతో గడిపిన డవానా బ్రౌన్ అనే ఆవిడ రాసిన పుస్తకం అన్నమాట. సో దాని గురించి బాబా మనకి ఇరుచ్ గారి పుస్తకాన్ని గురించి నిన్న మనం దాని యొక్క ముందు మాట, ఈ పుస్తకానికి ముందు మాట మెహర్వాన్ జసావాలా రాశారు. ఆ తర్వాత ఈ పుస్తకం ఎందుకు రాయవలసి వచ్చింది అనేది ఆవిడ డవానా బ్రౌన్ ఆవిడ తన ముందు మాటగా చెప్పడం జరిగిందనమాట. ఆవిడ దాని పీఠిక చెప్పడం జరిగింది. అయితే దీంట్లో డవానా బ్రౌన్ గురించి నిన్న ఎక్కడ చెప్పుకుంటున్నాం అంటే, ఆవిడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇరుచ్ గారు తన మరణం తర్వాత బయటి ప్రపంచానికి ఏ విధమైన సందేశము అందిస్తారు, అంటే ఏ విధమైన సందేశం అందించాలి అనేది ఇరుచ్ గారికి ఒక సందేశం అందింది. ట్రస్ట్ ఆఫీస్ నుంచి ఒక సందేశాన్ని రాశారనమాట. ఏ విధంగా అందించాలి అని చెప్పేసి ట్రస్ట్ ఆఫీస్ నుంచి రాశారు. సో దాంట్లో మనకి ఆ ట్రస్ట్ ఆఫీస్ నుంచి రాసినప్పుడు ఇరుచ్ గారు రాసిన సందేశాన్ని నేను ఒక్కసారి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అంటే జస్ట్ ఒక్కసారి దాన్ని డిస్ప్లే చేస్తాను. 1 సెకండ్. ఇది మీరు గమనించవచ్చు ఇక్కడ డిస్ప్లేలో. Beloved Avatar Meher Baba fulfilled his promise to Iruch B. Jasawala on 31st August 2001 at 2:31 a.m. when he gave Iruch his hand and pulled him out of the muck of illusion to live eternally in him. ఆయన ఇరుచ్ జసావాలా గారు ఏం చేశారంటే ఈ డేట్ దగ్గర డాష్ పెట్టారనమాట. తీసేశారు ఇక్కడ. అక్కడ మొత్తం అంతా అది ఖాళీ పెట్టేశారు. అదంతా తీసేసి దాన్ని అంతా ఖాళీగా పెట్టారనమాట. ఆయన ఇలా ఖాళీ పెట్టేశారు అంతా. ఆ ఖాళీ పెట్టి ఆయన ఇరుచ్ గారు ఇదే సందేశం, నేను కానీ మరణిస్తే నేను మరణించిన తర్వాత బాబా కుటుంబానికి మీరు ఇచ్చే సందేశం ఈ విధంగా ఇవ్వాల్సింది అని చెప్పేసి ఇరుచ్ గారు ఈ పర్టికులర్ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం అందరికీ కూడా ఆయనే ప్రిపేర్ చేశారు అంతకుముందు, మణి గారికి, మెహ్రా గారికి. ఆ తర్వాత ఆయన తను శరీరం వదిలేసిన తర్వాత ఈ విధంగా సందేశం ఇవ్వాలి బాబా కుటుంబానికి అని చెప్పేసి ఆయన ఇరుచ్ గారు చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, ప్రియతముడైన అవతార్ మెహర్ బాబా తన యొక్క ఆయన వాగ్దానాన్ని, ఇరుచ్ గారికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అది ఏ రోజు అంటే ఆయన చనిపోయిన రోజు అన్నమాట. ఏ రోజు ఆయన చనిపోయారు? ఆయన 31 ఆగస్టు 2001 ఉదయం 2:31 అంటే ఆ టైం మనమే వాళ్ళనే వేయమన్నారు, మండలి సభ్యుల్ని వేయమని చెప్పి ఆయన ఇరుచ్ గారికి తన చెయ్యి అందించారు. బాబా ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్న వెంగ్రుల గురించి చెప్పుకున్నాం. ఇరుచ్ గారు బాబా నీళ్ళల్లోంచి లాగినప్పుడు అప్పుడు బాబా వాగ్దానం ఇచ్చారనమాట ఆయనకి. ఏమని? నువ్వు నన్ను ఈ నీళ్ళల్లోంచి, బురద నీళ్ళల్లోంచి లాగేవు, ఈ బురద మాయా అనే బురద నుండి నేను నిన్ను లాగేస్తాను బయటికి అని చెప్పేసి రాశారు. అంటే ఇరుచ్ గారు మాయా అనే ఆ బురద నుంచి నన్ను బాబా లాగడానికి, అంటే ఆ ఇరుచ్ గారిని లాగుతూ నన్ను బాబా లాగుతారు అని చెప్పేసి ఆయనకు ఉండిపోయిందనమాట. మనసులో ఆ మాట ఉండిపోయింది ఆయనకి. ఆ మాటే ఆయన ఏం చేశారంటే, బాబా తను వాగ్దానం చేసినట్టు ఇరుచ్ గారిని ఈ మాయా అనే బురద నుండి బాబా 31 ఆగస్టు 2001 నాడు ఉదయం 2:31 ఇరుచ్ గారిని ఆ బురద నుండి బాబా మాయ నుండి లాగే వేశారు. శాశ్వతంగా
తనలో జీవింపజేసుకోవడానికి ఇరుచి గారు ఆయనని తీసుకున్నారు. ఆయన బాబా ఇరుచి గారిని తనలో కలిపేసుకున్నారు అని చెప్పేసి ఇది సందేశం ఆయనంతటా ఆయనగా ఇచ్చిందనమాట, ఇరుచి గారు ఇచ్చింది. అయితే దీన్ని మనకి ఆ తర్వాత ఎక్కడ దాన్ని చేశారంటే దాని తర్వాత ఎక్కడ మనకి ఇదవుతుందంటే ఇది బాబా ఏం చేశారు దాంట్లో ఇరుచి గారిని ఏం చేశారట, he read the message and approved the contents. Then he asked me to share it with Meherazad Men and Women Mandali and the main office. After doing so, I returned to Iruch and he asked me what was the response. I told him the only comment, this is it, this is all. అంటే వాళ్ళందరూ ఇరుచి గారు ఏం చేశారు, ఈ మెసేజ్ ని మెహరాబాద్ ఆఫీస్కి పంపించమన్నారు, ఈవిడ్ని డవానా బ్రౌన్ ని పంపించమన్నారు. ఆ తర్వాత ఆయన మొత్తం ఈ డవానా బ్రౌన్ మెహరాజాద్ వాళ్ళందరికీను, ఆ మెహరాజాద్ వాళ్ళందరికీ, అక్కడ ఉన్న స్త్రీ పురుష మండలికి, ఆ తర్వాత ట్రస్ట్ ఆఫీస్ కి డవానా బ్రౌన్ ఇది పంపించారు. ఆవిడ ఈ సందేశాన్ని, అంటే ఇరుచి గారు మరణాంతరం ఇచ్చే సందేశాన్ని పంపించారు. పంపించిన తర్వాత ఆయన మళ్ళీ ఈవిడ తిరిగి వచ్చేసింది. ఈవిడ ఇరుచి దగ్గరికి వచ్చిన తర్వాత ఇరుచి గారు అడిగారు, అమ్మా ఏమన్నారు వాళ్ళందరూ, వాళ్ళ ప్రతిస్పందన ఏమిటి, నా మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇంతేనా అని అడిగేట, ఇదేనా మెసేజు, ఇంతకు మించి ఏమి ఇవ్వలేదా మెసేజు ఇరుచి గారు అంటే, ఇంతేనా ఈ మెసేజ్, ఇంతే సందేశం ఇచ్చారా, ఇంతకన్నా ఏమి ఇవ్వలేదా అని అడిగారు అందరూను అని చెప్పేసి డవానా బ్రౌన్ సమాధానం ఇచ్చిందనమాట ఇరుచి గారికి. దేర్ వాస్ నథింగ్ ఎక్స్ట్రా ఇన్ ఇట్. I had written it that way on purpose because I knew Iruch would never want to be eulogized. అంటే నాకు దాంట్లో అంతకన్నా ఎక్కువ ఏం చెప్పడానికి ఏం లేదు. నేను కావాలనే ఆ విధంగా ఆ సందేశాన్ని అంత మాత్రమే రాశాను, అంత కొద్దిగా రాశాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇరుచ్ తనని స్తుతించే వాళ్ళంటే తనకి ఇష్టం లేదనమాట. ఆయనని పొగిడేవాళ్ళు కానీ ఆయనని పెద్దగా గొప్పగా భావించే వాళ్ళని ఆయనకి ఇష్టం లేదుట. తనని గొప్పగా భావించొద్దని ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆయన. సో ఇదే విధంగా he always wanted the spotlight to be on his beloved rather than himself the slave. బాబా ఎప్పుడు కూడా ఆయన ఇరుచి గారు ఎప్పుడు అంటూ ఉండేవారట, ఏమనంటే ఆయన అందరి దృష్టి బాబా మీద ఉండాలి కానీ నా మీద ఎక్కువ ఉండకూడదు సుమా అని అంటూ ఉండేవారట. ఎప్పుడు ఇరుచి గారు అందరి దృష్టి బాబా మీద ఉండాలి, నా మీద కాదు అంటూ ఉండేవారు అన్నమాట. We were standing side by side, but Iruch hardly glanced in my direction. If anybody wants to know more, if anything more is to be written about me, I just want you to write it. ఆయన అన్నారు, ఇరుచి గారు ఏమన్నారంటే, అమ్మా ఇంకా ఎవరైనా నా గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, నాకు ఏ విధంగా నచ్చుతుందో నీకు తెలుసు కదా, ఆ విధంగా రాసేయి, నువ్వే రాయి అని చెప్పేసి డవానా బ్రౌన్ కి ఆ బాధ్యత అప్పగించారు ఇరుచి గారు. On August 31st, 2001, Baba kept his long-awaited promise. In the early hours of the morning, I was asked if I had a copy of the message, and of course I did. Shortly thereafter, I was asked to write a fuller account of Iruch's last days, which was sent out over the internet through the Trust's own electronic newsletter, Tavern Talk. It was also reprinted in many of the Baba's magazines. I felt that this must have been what Iruch had meant about more being written later. However, as time passed by, repeatedly, I would hear the same refrain from Baba lovers, I should write a book about Iruch. అయితే ఈవిడికి ఇరుచి గారు ఏం చెప్పారు, ఇంకా ఎక్కువ ఏమైనా కావాలనుకుంటే నువ్వే రాసాయి అన్నారు నా గురించి. మొత్తానికి ఇరుచి గారు ఆగస్టు 31, 2001లో ఆ బాబా తన వాగ్దానాన్ని నిలుపుకుని ఇరుచి గారిని తనలో కలిపేసుకున్నారు. అది కూడా తెల్లవారుజామున 2:30కి. సో మొత్తానికి ఈ డవానా బ్రౌన్ గారి దగ్గర ఈ సందేశం ఉంది, ఆవిడ దగ్గర ఇరుచి గారు ఇచ్చిన ఈ సందేశం ఉంది. ఆ సందేశాన్ని ఆవిడ ఏం చేసిందంటే, ఆ సందేశాన్ని తాను ఆ ట్రస్ట్ ఆఫీస్ లో తను ఆ సందేశాన్ని అందరికీ అందజేసింది. ఆల్రెడీ ఇంతకుముందు అందజేసిందే. దాంతో పాటు ట్రస్ట్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఇరుచి గారి గురించి నువ్వేమైనా చెప్పగలవా, ఈవిడ ఇరుచి గారితో 20 సంవత్సరాలు ఉంది కదా, ఇరుచి గారి గురించి ఏమైనా చెప్పగలవా అని అడిగితే ఆవిడ కూడా కొంత భాగం యాడ్ చేసి ఇచ్చిందన్నమాట ఇరుచి గారి నుంచి. అప్పుడు అర్థమైందనమాట, నా గురించి వాళ్ళు ఏమైనా అడిగితే నువ్వే రాసే అన్నారు కదా, ఆ విధంగా నాకు అప్పుడు గుర్తొచ్చింది ఇరుచి గారు ఆ మాట ఎందుకన్నారు అని. అందుకనే నేనే ఇరుచి గారి నుంచి రాశాను.
ఇది నేను ఇంటర్నెట్ ద్వారా ట్రస్ట్ వాళ్ళకి పంపించాను. ఆ ట్రస్ట్ వాళ్ళకు అది మన టావెరన్ టాక్, ఎప్పుడు ట్రస్ట్ న్యూస్ మ్యాగజైన్ అన్నమాట. ఇది టావెరన్ టాక్ అని వస్తూ ఉంటుంది. ఈ న్యూస్ మ్యాగజైన్ లో ప్రచురించారు 2001లో అని చెప్పేసి ఆవిడంది అంటూ. సో ఎప్పుడు కూడా అందుకైతే ఇది నేను బాబా ఇరుచ్ గారి గురించి నేను ఆ విధంగా నేను టావెరన్ టాక్ లో రాసినా కానీ చాలా మంది బాబా ప్రేమికులు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉండేవారు, ఇరుచ్ గారి మీద మీరు ఎందుకు పుస్తకం రాయకూడదు అని ఎప్పుడు అడుగుతూ ఉండేవారు అని చెప్పేసి అంటుందన్నమాట ఆవిడ. నౌ థ్రోన్ ఇన్ టు లివింగ్ ఏ లైఫ్ వితౌట్ ద డైనమిక్ ప్రెసెన్స్ ఆఫ్ ఇరుచ్ జసావాలా, ఐ ఫెల్ట్ టోటలీ ఎట్ సీ. Was Baba giving me direction for that he wished to be to do? How was I to know? It wasn't as if I heard Baba tell me anything, nor did I receive any sign of experience. If I had learned anything from Iruj, it was not to burden Baba with gyrations of my own questioning mind, but rather just to dedicate any and everything I might do at his feet. ఆవిడకి మనసులో ఆవిడకి ఎలా ఉంది ఆ సమయంలో, ఎవరైనా అడిగితే పుస్తకం రాయమని అడిగితే ఏ విధంగా ఉందంటే, ఇరుచ్ గారి యొక్క ఆయన చాలా పెద్ద పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన పక్కన ఉన్నప్పుడు ఇంక ఈవిడ చాలా ధైర్యంగా ఉండేది, ఎప్పుడు అనేక విషయాల్లో ఈవిడ మాట్లాడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఇరుచ్ గారు ఆవిడ్ని అంటే మొత్తం అందరినీ వదిలేసి ఆయన వెళ్ళిపోయారో, ఆయన మరణించారో, అప్పుడు ఆవిడకి ఏమనిపించిందట, నేను నడి సముద్రంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట ఇరుచ్ గారు ఆవిడ్ని. అయితే ఆవిడ బాబా మార్గనిర్దేశం చేస్తారేమో, బాబాయే ఆయన మార్గనిర్దేశం చేస్తారా, ఆ మార్గనిర్దేశం చేస్తారని ఇరుచ్ గారు ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు ఇప్పటిదాకా బాబా నుంచి ఏ విధమైన నాకు అనుభవం కలగలేదు. అదే విధంగా బాబా నుంచి నేను ఇరుచ్ గారి దగ్గర నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. బాబాని ఎప్పుడూ కూడా మన యొక్క ప్రశ్నించే మనసుతో బాబాకి మనం ఎప్పుడు భారం కాకూడదుట. బాబాకి మనకు ఏమనిపిస్తే ఆయనని తేలిక చేయడానికే మనం చూడాలి ఎప్పుడైనా సరే. అంటే బాబాకి ఎప్పుడు మనం భారం కాకూడదు. బాబాకి భారం కాకుండా మనం ఎప్పుడు ఆయనని తేలికపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో అందుకనే ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, ఇరుచ్ గారు అంటూ ఉండేవారట, మీ ప్రశ్నించే మనసుతో ఎప్పుడు బాబాకి భారం కాకండి. ఎప్పుడు కూడా మీరు ఏ పనైనా చేస్తే అది బాబాకే అంకితం చెయ్యండి. ఆయన యొక్క పాదాల దగ్గర మీరు ఎప్పుడు అంకితం చెయ్యండి అని అంటూ ఉండేవారు ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా. సో అది మాత్రమే నాకు గుర్తుంది. అందుకనే బాబా యొక్క బాబాని ఏ విధంగా అడగాలో నాకు తెలియలేదు అని చెప్పేసి అంటుంది అనమాట ఆవిడేమంటుంది అంటే, Iruch had made it clear to me, to all those close enough to listen to that, for him what counted, what mattered, but not the life of the slave, but the life of the Lord, who molded the clay into one who could serve him faithfully and wholeheartedly until the end. ఇరుచ్ గారు ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళతోనూ తన దగ్గరకు వచ్చే వాళ్ళతోనూ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు. ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఈ యొక్క బానిస యొక్క జీవితం ముఖ్యం కాదు, ఆ యజమాని యొక్క జీవితం, ఆయన యజమాని యొక్క జీవనమే ముఖ్యం మనకి. బానిస యొక్క జీవితం ముఖ్యం కాదు. ఇక్కడ తనని తాను బానిసగా పోల్చుకున్నారు ఆయన. ఎప్పుడూ కూడా స్లేవ్ అంటూ ఉండేవారు ఆయన్ని. తనకి తాను మెహర్ బాబాకి స్లేవ్ అంటే తనని తాను అభివర్ణిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఆ విధంగా చెప్పుకుంటూ ఉండేవాడు. తాను బాబాకి బానిసనని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేవాడు. ఆ బానిస యొక్క జీవనం ముఖ్యం కాదు, ఎప్పుడైనా సరే అది ఆ భగవంతుడు, ఆ యజమాని యొక్క, గురువు యొక్క జీవనమే ముఖ్యమని చెప్పేసి అంటూ ఉండేవారట బాబు. ఆయన ఎప్పుడు కూడా ఇరుచ్ గారు అంటూ ఉండేవారట. ఎందుకని ముఖ్యము ఆయన జీవనం ఎందుకు ముఖ్యం అంటే, ఆ యొక్క జీవనాన్ని, ఆ బాబా యొక్క అంటే ఈ యొక్క బానిస యొక్క జీవనాన్ని ఒక మట్టి ముద్దను మలిచినట్టు మలిచారన్నమాట. ఆ బానిసని ఒక మట్టి ముద్దను మలిచినట్టు మలిచి ఆయనకి అంటే ఆ గురువుకి అంకితం అయ్యేటట్టు, విశ్వసనీయంగా గురువుకి అంకితం అయ్యేటట్టు చేసేట ఆయన, ఆ గురువు గారు, ఆ బాబా. అంటే చూడండి, ఒక బానిసని మట్టి ముద్దలాగా పోల్చారు ఇరుచ్ గారు. తనని తన చుట్టూ ఉన్న మండలి వారిని బానిసలుగా పోల్చుకుని, వాళ్ళందరూ ఒక మట్టి ముద్దలుగా పోల్చుకుని, ఆ మట్టి ముద్దలని ఒక బొమ్మ, ఒక ఆకృతి ఇచ్చి, ఆ మట్టి ముద్దలన్నిటికీ ఒక ఆకృతి ఇచ్చి తన యందు విశ్వసనీయంగా ఉండేటట్టు చేసుకున్నారు మెహర్ బాబా.
ఆ చివరి కాలం వరకు హోల్ హార్టెడ్గా, వాళ్ళు చివరి కాలం వరకు హృదయపూర్వకంగా బాబా యొక్క సేవకే అంకితమైపోయారు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు గారు అంటున్నారు అనమాట, అన్నారు ఈరోజు గారు. అయితే ఇక్కడ చాలా మంచి ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈవిడిది చాలా బాగుంది, అందుకనే దీని గురించి ప్రత్యేకంగా చదవడం, నేను ఇది ప్రత్యేకంగా ఆవిడ యొక్క ప్రిఫేస్ ని చదవడం నేను స్టార్ట్ చేశాను అనమాట. I was alone in Mandali Hall one early morning before pilgrims and buses arrived at Mehrasad, when a memory flitted across the landscape of my mind and settled upon me with assurance. Hiruch has commented that Baba once said to the men Mandali, "Why is that Peter and John, Lakshman, Arjuna, Ananda and Ali are still remembered through the ages? It is because they are bound to the Eternal One. Their names are linked to His." Hiruch explained, "Only such binding to Him brings everlasting freedom and has any worth." He then turned to all of us, and there he exhorted us to remember that nothing matters but this: remain bound to Him, be determined to be His, and the determination will carry you through. Hold on to Him alone, for we are all nothing but ragdolls. Our value lies only in the extent that we hold on with both hands to His daman. And what does that mean? The word daman refers to the hem of the garment. Baba had told us, just as a small child feels safe in holding on to his mother's skirt, so too Baba wants us to hold on to Him, for He is the daman of His infinite being. So hold on to Him no matter what and be determined to be His. ఈయన ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆయన మా ఒక్కొక్క సెంటెన్స్ మనం చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా చెప్తారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకానొక ఉదయం మండలి హాల్లో చాలా మంది పిల్గ్రిమ్స్, యాత్రికులు అందరూ వచ్చారు. బస్సులు వచ్చాయి, మెహరాబాద్ నుంచి బస్సులు వచ్చాయి మెహరాజాద్కి. వచ్చినప్పుడు ఆ మండలి హాల్లో కూర్చుని ఈరోజు గారు అప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. వచ్చినప్పుడు ఈవిడికి ఆ మండలి ఒకానొక ఈరోజు గారు చెప్పిన ఒకానొక ఆయన సందర్భం గుర్తొచ్చిందనమాట ఆవిడికి. ఏంటంటుందంటే, ఎందుకు పీటర్, జాన్, లక్ష్మణుడు, నెక్స్ట్ అర్జునున, ఆనంద అండ్ అలీ ఆర్ స్టిల్ రిమెంబర్డ్ త్రూ ద ఏజెస్. అంటే యుగ యుగాలైనా సరే, అంటే ఇంతకాలం గడిచిన పీటర్ని, జాన్ని, లక్ష్మణుణ్ణి, అర్జునుణ్ణి, ఆనందుణ్ణి, అలీని ఎందుకు గుర్తు పెట్టుకుంటారు అని అడిగారు ఆయన ఈరోజు గారు ఈ ప్రశ్న. వీళ్ళందరూ ఎవరు? పీటర్ అండ్ జాన్ వీళ్ళందరూ ఎవరు? ఈ పీటర్, జాన్ వీళ్ళిద్దరు ఎవరు? జీసస్ క్రైస్ట్ యొక్క ముఖ్యమైన అనుచరులు వీళ్ళిద్దరూ కూడా. లక్ష్మణుడు రాముడి యొక్క తమ్ముడు, సోదరుడు, అంతే కదా. రామాయణం అంతా లక్ష్మణుడు లేకుండా రామాయణం ఎక్కడైనా మనకు కనబడుతుందా? పీటర్, జాన్ లేకుండా బైబిల్ ఎక్కడైనా ఉంటుందా? అదే విధంగా అర్జునుడు లేని భారతం ఉంటుందా? అదే విధంగా ఆనందుడు లేని బుద్ధుడి కథ ఉంటుందా? ఆనందుడు బుద్ధుడి యొక్క 10 మంది శిష్యుల్లో చాలా ముఖ్యమైన వాడు ఆనందుడు. ఆయన ఆనందుడు లేకుండా మీకు ఎక్కడైనా మీకు బుద్ధుడి కథ ఉంటుందా? అలీ లేకుండా మీకు ఆ ఖురాన్ ఉంటుందా? చూడండి ఎంత అంటే ఈ ఈ ఈ పాత్ర వీళ్ళు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఆ అవతారుడి యొక్క మండలి, అత్యంత సన్నిహితమైన మండలి వీరందరూ కూడా, అవతారుడి యొక్క మండలి. వీరందరూ కూడా ఎందుకు గుర్తుంచుకోబడ్డారు అని అడిగారు తిరుచి గారు. ఎందుకు గుర్తుంచుకోబడ్డారంటే, దేర్ నేమ్స్ ఆర్ లింక్డ్ టు హిస్. వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా ఆయనతో ముడిపడి ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా, ఈ యొక్క పీటరు, జాన్ పేరు జీసస్ తో ముడిపడి ఉంది. లక్ష్మణుడి పేరు రాముడితో ముడిపడి ఉంది. అర్జునుడి పేరు శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంది. ఆనందుడి పేరు బుద్ధుడితో ముడిపడి ఉంది. అలీ యొక్క పేరు ఆ యొక్క మహమ్మద్ ప్రవక్తతో ముడిపడి ఉంది. సో వీళ్ళ పేర్లన్నీ కూడా అవతారుడితో ముడిపడి ఉన్నాయి. ఓన్లీ సచ్ బైండింగ్ టు హిమ్ బ్రింగ్స్ ఎవర్లాస్టింగ్ ఫ్రీడమ్ and has any worth. వాళ్ళ పేరుతో ఏ విధంగా ముడిపడిపోయిందంటే బంధనం ఏర్పడిపోయింది. అవతారుడితో వాళ్ళు బంధనం ఏర్పరచుకున్నారు. అటువంటి బంధనమే, అటువంటి అవతారుడితో ఏర్పరచుకున్న వారి యొక్క బంధనమే వాళ్ళకి స్వేచ్ఛాయుతం, వాళ్ళు స్వేచ్ఛాయుతం చేసిందనమాట. వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఇక్కడ చెప్పబడ్డారో వాళ్ళ అందరినీ కూడా స్వేచ్ఛాయుతమైనారు. ఎవరెవరైనారు స్వేచ్ఛాయుతమయ్యారు? ఆ యొక్క వీళ్ళందరూ కూడా ఆ అవతారుడి కారణంగానే వాళ్ళందరూ కూడా
ప్రస్తుతించబడ్డారు, స్తుతించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. వాళ్ళ అవతారుడితో ఏర్పరచుకున్న బంధనం వల్ల వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు స్వేచ్ఛాయుతులు అయిపోయారట, శాశ్వతంగా. He then turned to all of us and then ఆయన ఏమంటారు, ఆయన వీళ్ళందరి వైపు తిరిగేస్తా ఇరుచ్ గారు తిరిగి మళ్ళీ ఏమన్నారంటే, రిమైన్ బౌండ్ టు హిమ్. ఆ అవతారుడికి మీరు ఎప్పుడు కూడా రిమైన్ బౌండెడ్. ఆయనకి ఎప్పుడు ఆయనతోనే బంధనం ఏర్పరచుకోండి. మీరు ఎప్పుడు కూడా అవతారుడితో బంధనం ఏర్పరచుకోండి. బీ డిటర్మైన్ టు బి హిస్. ఆయనకి చెందిన వాళ్ళుగా మీరు ఉండాలి ఎప్పుడు కూడా. దానిలో మీరు అది మీరు ఎప్పుడు అవతారుడికి చెందిన వాళ్ళుగా మీరు ఉండాలి. అండ్ అది మీరు ఆ విధంగా మీరు ఏ విధమైన మీకు ఆ డిటర్మినేషన్ ఎప్పుడైతే వస్తుందో, అంటే ఆ అవతారుడిగా మీరు అవతారుడితో ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు ఆయన బంధనం ఏర్పరచుకుంటారో, శాశ్వతమైన బంధనం ఏర్పరచుకుంటారో, ఆయనకి ఎప్పుడు మీకు ఆ పట్టుదల, ఆ నిశ్చయం, ఆ సంకల్పం మీకు సంకల్పించుకున్నప్పుడు ఆ సంకల్పమే మిమ్మల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది. ఆ సంకల్పమే మిమ్మల్ని ఆయన చివరి దాకా ఆయనతో ఉండేటట్టు చేస్తుంది. మనం ఆ సంకల్పం ఉంచుకోవాలి. ఎప్పుడు అవతారుడితో ఉండే సంకల్పం మనం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. అలా ఉంచుకుంటే మనందరం ఎవరు ర్యాగ్ డాల్స్ అంటున్నారు, అంటే ఆ ఆట బొమ్మలంట మనందరం. అంటే గుడ్డపి అంటే గుడ్డతో చేసే బొమ్మలు ఉంటాయి చూసారా, ఆ బట్టతో చేసే బొమ్మలు అన్నమాట. మనందరం కూడా ఆ బుట్ట బొమ్మలు అంటారు వాళ్ళన్నీ కూడా. మనం ఎప్పుడు కూడా ఆ బొమ్మ అంటే మనం ఎప్పుడు కూడా ఆయన దామన్, అంటే ఆయన కొంగు మనం పట్టుకుంటేనే మనకు విలువట. ఆయన కొంగు విడిచిన నాడు మనకి విలువ లేదు. ఇరుష్ గారు అన్న మాట చూడండి ఎంత గొప్పగా అన్నారు. ఆయన కొంగు పట్టుకుంటే రెండు చేతులతో ఆయన కొంగున పట్టుకున్న నాడే అవర్ వాల్యూ లైస్ ఓన్లీ ఇన్ ద ఎక్స్టెంట్. మన విలువ ఎక్కడుంది? మన విలువ ఆయన కొంగును పట్టుకున్నప్పుడే ఉందిట. ఆయన కొంగును విడిచిన నాడు మనకు ఆ విలువ ఉండదు అన్నమాట మనకి. అండ్ ఆ కొంగును పట్టుకోవడం అంటే అర్థం ఏంటయ్యా అంటే, బాబా ఏ విధంగా చెప్పారు, ఒక చిన్న పిల్ల కానీ పిల్లవాడు కానీ తన తల్లి యొక్క కొంగును పట్టుకున్నప్పుడు అతను ఏ విధమైన ధైర్యాన్ని, ఆ సంరక్షణని పొందుతాడో, అదే విధంగా మనము కూడా ఆ అనంతుడి అయిన మెహర్ బాబా యొక్క కొంగుని పట్టుకున్న నాడు ఆ విధమైన సంరక్షణ పొందుతాము. అందుకనే ఆ విధంగా ఆయన కొంగుని పట్టుకుని రెండు చేతులతో ఆయన కొంగుని పట్టుకోవడమే మనకి శరణ్యం సుమా అని చెప్పేసి ఈ రుచి గారు అన్నారట. ఆ రోజు ఆ మాట అన్నారట. ఎందుకు? ఆయన అనంతుడు అన్నమాట. సో హోల్డ్ ఆన్ టు హిమ్ నో మ్యాటర్ వాట్ అండ్ బీ డిటర్మైన్ టు బి హిస్. ఏమైనా సరే ఆయన కొంగును మాత్రమే పట్టుకోండి. ఆ మెహర్ బాబా యొక్క కొంగును మాత్రం పట్టుకోండి. మీరు ఒక సంకల్పం చేసుకోండి, ఏం జరిగినా కానీ ఆయన కొంగును విడవను అనే సంకల్పం చేసుకోండి. అది అంత మేము ఖచ్చితంగా నేను ఆ విధంగా ఉంటాను, నేను ఆ విధంగా నిశ్చయం చేసుకోండి, ఆయన కొంగును పట్టుకునే ఉండాలి అని నిశ్చయం చేసుకోండి అన్నారు. అంటూ somehow I could not shake off the feeling that there was something more to me to understand, something more that I was to do. This book is the outpouring of that feeling. అయితే ఇంకా ఏదో ఆయన గురించి చెప్పాలి అనే భావన నాలో ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఆ భావన నాకు ఎక్కువ అవుతుంది. అందుకనే ఆ భావనని చెప్పడానికి ఈ పుస్తకంలో నేను ప్రయత్నించాను. ఆవిడ అంటుంది, it is not a definitive biography of Firoz B. Jasawala, nor it is a scholarly treatise. I leave that for the historians of the future who will be further removed from the man I knew as Firoz. In the years to come, they will have access to materials that will rise to the surface. Rather, this book tells the story of Firoz's life as he recounted it and as it was relayed to me during the time I was fortunate enough also to know his mother, sister and his brother Merwan. అంటే ఇది ఈ పుస్తకం ఏది కాదు, ఈ పుస్తకము ఓన్లీ ఆ ఇరుచు గారి గురించిన భావన మాత్రమే. ఇది ఆయన యొక్క జీవిత చరిత్ర కాదు. అదే విధంగా ఇదేదో ఈ పండితులు దాని గురించి రాసిన ఒక గ్రంథం కాదు. ఇది ఒక గ్రంథం కాదు. ఇది స్కాలర్లీ ట్రీటైస్, ఒక పండితుడు రాసిన గ్రంథం కాదు. ఇది ఒక జీవిత చరిత్ర కాదు.
అదే ఎందుకంటే ఆ జీవిత చరిత్ర గ్రంథాలని ఆ చరిత్రకారులు తర్వాత కాలంలో వచ్చే అనేక అంశాలతో వాళ్ళు రాస్తారు. కానీ ఇరుచి గారు ఆయన తను గుర్తు చేసుకుంటూ తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మా ముందుంచిన అనేక విషయాలను నేను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఇది, అంతే తప్పించి ఇంకేం కాదు. ఇరుచి గారు తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఆయన నోటి ద్వారా ఆయన చెప్పిందన్నమాట. దీంట్లో ఉన్నవన్నీ కూడా ఆయన నోటి ద్వారా ఆయన చెప్పినవే. అయితే నేను ఆయన యొక్క తల్లితో, ఆయన యొక్క సోదరితో, ఆయన యొక్క సోదరుడితో నేను కూడా నాకు వాళ్ళతో అనుబంధం ఏర్పడడం నిజంగా నా అదృష్టము అంటున్నది ఈవిడ. అంటూ people often have asked me why I was given the amazing opportunity to spend so many years at Iruch's side. I have no answer to that question except to say that it was indeed my great fortune, or simply put, Baba's grace. అయితే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఏమనంటే ఇరుచి గారితో గడిపే గొప్ప అదృష్టం మీకెందుకు కలిగింది? ఎందుకంటే 20 సంవత్సరాలు ఇరుచి గారితో గడిపే అదృష్టం ఆవిడకి కలిగింది. అది సామాన్యమైన విషయం కాదు కదా. ఆ 20 సంవత్సరాలు మీరు ఇరుచి గారితో అంటే ఆయనకు ఒక సంరక్షకురాలిగా ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి ఒక అవకాశం కలిగింది. ఆవిడకి ఈ డవానా బ్రౌన్ కి అవకాశం కలిగింది. అయితే నాకు ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా అది నాకు లభించిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అదే విధంగా ఇదంతా బాబా కృపగా నేను భావిస్తూ ఉన్నానంటుంది ఆవిడ. అంటూ for over 20 years I sat in Mandali Hall and listened to Iruch and tell his stories of the Advent. I heard him tell his stories outside of Mandali Hall as well. Sometimes when in a smaller group settings, sometimes when it was just the two of us. During these decades, he began teaching me how he expected the stories to be told, correcting me if I forgot some detail or was not telling the tale as I wished. In later years, when the age and illness intensified his difficulties in speaking for long periods, he trained me to speak out the stories on his behalf while he was present in the hall. At first, I had felt diffident knowing that pilgrims came to hear Iruch, but his insistence in wanting me to take on his duty, coupled with the growing necessity prompted by his health, pushed me to set aside any ambivalence I felt about taking on this task. ఆవిడ ఏముందిట, 20 సంవత్సరాలుగా ఇరుచి గారితో నేను ఆ మండలి హాల్లో కూర్చున్నాను. ఆయన చెప్పిన కథలన్నీ విన్నాను నేను. ఆ తర్వాత ఆయన మండలి హాల్ బయట కూడా ఇరుచి గారు చెప్పిన స్టోరీస్ అన్ని నేను విన్నాను. అంటే మండలి హాల్ బయట కూడా ఆయన చెప్పిన స్టోరీస్ నేను వింటున్నాను. అదే విధంగా కొన్నిసార్లు మేమిద్దరమే ఉన్నప్పుడు ఇరుచి గారు నాకు చెప్పిన కథలు కూడా నేను విన్నాను. ఈ 2 దశాబ్దాలుగా ఆయన నాకు నేర్పించింది ఏంటంటే ఆ కథలు ఏ విధంగా చెప్పాలో నాకు నేర్పించారు. అదే విధంగా నేను ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆయన ఆ పొరపాటును ఆయనే సరిదిద్ది ఏ విధంగా ఆ కథ చెప్పాలో ఆ విధంగా నా చేత చెప్పించారు. కారణం ఏంటంటే ఆ తర్వాతి కాలంలో ఆయన వయసు పెరిగిపోయి ఆయనకు కొంచెం జబ్బు చేసినప్పుడు అదేమైందంటే ఇది ఆయన మాట్లాడడం కష్టమైంది. చాలా ఎక్కువసేపు ఆయన మాట్లాడడం కష్టమైనప్పుడు ఆయన నా చేత ఈ కథలన్నీ చెప్పించేవారు. ముందు అయితే నేను చెప్పని ఇరుచి అని చెప్పేసి నేను ఆ ఇరుచి గారి మాటలు విందామని యాత్రికులు వస్తున్నారు అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా పక్కకి తప్పుకోవడానికి ప్రయత్నించేదాన్ని. కానీ ఇరుచి గారు ఏం చేసేవారంటే నేను ఖచ్చితంగా ఆయన కూర్చొని నా చేత కథలు చెప్పించేవారు. ఎక్కడెక్కడ నేను ఒకవేళ ఏమైనా ఆయన ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో ఆ విధంగా నన్ను చెప్పమంటూ ఆయన మధ్యలో నన్ను సరిచేసేవారు కూడా. సో ఇది ఆ తర్వాతి కాలంలో ఏమైపోయిందంటే నాకు ఒక అలవాటుగా ఇరుచి గారు చెప్పిన కథలన్నిటినీ నేను మెహరాబాద్ యొక్క మండలి హాల్లో చెప్పడం ప్రారంభించి అది నాకు అలవాటుగా మారిపోయింది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు అనమాట. And just as Iruch was meticulous in any and everything he endeavored to do for Meher Baba, he took great pains in helping me learn how he wanted each story told.
ఇరుచి గారు ఎందుకంటే చాలా జాగ్రత్త, ఆయన అన్నిటికీ చాలా జాగ్రత్త పడుతూ ఉంటారన్నమాట. ఆయన ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధతో చేస్తారు. బాబా యొక్క బాబా పనిని ఏదైనా సరే అత్యంత శ్రద్ధతో చేస్తూ ఉంటారు ఆయన. అటువంటి అత్యంత శ్రద్ధతో జాగ్రత్తతో చేస్తారు కాబట్టి ఆయన ఏమంటారంటే, ఆయన ఇరుచి గారు బాబా యొక్క ప్రతి కథని కూడా ఆయన అంతే జాగ్రత్తగా చెప్పేవారట. ఆ బాబా యొక్క కథని కూడా, బాబా యొక్క విశేషాలని, జీవిత విశేషాలని కూడా అంతే జాగ్రత్తగా చెప్పేవారు. బట్ టెల్లింగ్ ఎ స్టోరీ ఇన్ ద హాల్ అండ్ కన్వేయింగ్ ద నాన్సెన్స్ త్రూ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈస్ వెరీ డిఫరెంట్ from writing up the same story in a way that creates for the reader the ambience felt in Mandali Hall. అయితే ఇది చాలా కష్టమైన పని. నా మట్టుకు నేను ఇరుచి గారు చెప్పిన స్టోరీస్ ని, అంటే కథలని నేను మండలి హాల్లో కూర్చుని చాలా మట్టుకు చెప్పాను. అయితే ఇప్పుడు దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలంటే ఆయన ఏ విధమైన ఆ వ్యక్తీకరణ ఉందో, అంటే ఆయన మాట, ఆయన చేత, ఆయన ఏ విధమైన మాట చేత ద్వారా ఏ విధమైన వ్యక్తీకరణ ఉందో అదే విధంగా దీంట్లో పుస్తకంలో వ్యక్తీకరించడం చాలా కష్టము. ఆ మండలి హాల్లో ఉన్న ఆ ఆనందాన్ని మేము ఇక్కడ ఈ పుస్తకంలో నేను తీసుకురాకపోవచ్చు, కానీ ప్రయత్నించానని చెప్తున్నది అనమాట ఆవిడ. అంటే ఆ మండలి హాల్లో ఏ విధంగా అయితే కథ చెప్పిందో అదే విధమైన కథ ఇక్కడ అదే విధంగా ఇక్కడ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నారు ఆవిడ. ఏమిటంటుందంటే, all of the stories recounted in this book I heard directly from Iruch, and in the last years of his life he asked me to tell many of them in the hall in his presence, but to capture the flavor of his unique personality on the printed pages has been daunting. When Iruch told us a story concerning his life with Meher Baba, he was reliving the event in retelling. అయితే ఈ పుస్తకంలో ఎన్నైతే కథలు ఇరుచి గారి గురించి నేను చెప్పడం జరిగిందో అవన్నీ ప్రత్యక్షంగా ఆయన నుంచి నేను వినిన కథలే ఇవన్నీ కూడా. ఇవి విని నేను మండలి హాల్లో నేను ఈ కథలన్నిటినీ కూడా ఆయన సమక్షంలోనే, ఇరుచి గారి సమక్షంలోనే నేను చెప్పడం జరిగింది. అయితే ఆయన యొక్క సుగంధం, ఆయన చెప్పే విధానం, అంటే ఆయన చెప్తూ ఉంటే ఒక సుగంధ పరిమళం, ఒక పరిమళం వ్యాపించి ఉన్నట్టుంటుంది అనమాట. అంటే ఒక పరిమళం, ఆయన చెప్పడంలో ఏదైతే ఆ ఆనందం, ఆయన చెప్పడంలో ఏదైతే భావం ఉందో అదే భావాన్ని ఈవిడ ఇక్కడికి తీసుకురాలేకపోయింది. కారణం ఏంటంటే, తీసుకురాలేకపోవచ్చు అంటున్నది ఆవిడ. కారణం ఏంటి? ఇరుచి గారు బాబాతో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పేటప్పుడు ఆయన దాంట్లో మళ్ళీ తిరిగి బాబాతో ఆయన అనుభూతి చెందుతూ ఉంటాడు అనమాట. అక్కడ బాబా ఉన్నారనే అనుభూతి చెందుతూ ఉంటాడు ఆయన మళ్ళీ అదే కథని చెప్పేటప్పుడు ఆయన అది మళ్ళీ రిలీవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ పునర్జీవితం, నాకు మళ్ళీ బాబాతో జీవించి ఆయన జీవిస్తూ చెప్పే విధంగా ఉంటుంది ఆయన చెప్పే విధానం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ మనలో ఉన్న కొద్దిపాటి మంది దగ్గర ఒక చాలా మంది కూడా ఇరుచి గారిని దర్శనం చేసుకుని ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇరుచి గారిని దర్శించి ఉంటారు, ఆయన చెప్తున్నప్పుడు వినుంటారు. అంటే ఆయన కథ చెప్తున్నప్పుడు ఆ అనుభూతి మీకు కలుగుతుంది. ఆయన బాబా అక్కడే ఉన్నారు, బాబాతో ఉన్న అనుభూతిని ఆయన మనకు కలిగిస్తారు కూడా. అది అంటున్నారు అనమాట ఆవిడ. సో హిస్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్, హిస్ టోన్ ఆఫ్ వాయిస్, హిస్ జెస్చర్స్, హిస్ పాజెస్ బిట్వీన్ వర్డ్స్, ఎవ్రీథింగ్ కంబైన్డ్ టు డ్రా ఇన్ ద లిజనర్. సో they felt that they were vicariously sharing the experience. ఆయన ప్రతి ఒక్క వ్యక్తీకరణ, ఆయన యొక్క వాక్కు, అంటే ఆయన ఏ విధంగా మాట్లాడతారో ఆ మాట, ఆయన యొక్క జెస్చర్స్, అంటే ఆయన యొక్క సంజ్ఞలు, ఆయన మాటకి ఒక్కొక్కసారి ఆయన ఆగిపోతూ ఉంటారు. దేనికైనా మనం ఒక ప్రశ్నకి సమాధానం మనం ఎవరైనా ప్రశ్న అడిగిన వెంటనే కొద్ది క్షణాల పాటు ఆయన మౌనం వహిస్తారు. ఈ మౌనం వహించడం అంటే కొన్ని మాటల మధ్య ఆయన మౌనం వహించడం, ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆ వినే ఎవరైతే శ్రోత ఉన్నారో ఆ శ్రోతలకి ఆ అనుభవాన్ని కలిగిస్తుందిట. మెహర్ బాబా దగ్గర ఉన్న అనుభూతిని ఆయన శ్రోతకి కలగజేస్తారట ఆయన ఇరుచి గారు. అది అంటున్నారు అనమాట. ఇరుచి గారు చెప్తూ ఉంటే ఆయన మెహర్ బాబాతో ఉన్న అనుభవాన్ని ఆ వినే శ్రోత ఎవడైతే ఉన్నాడో ఆ శ్రోతకి కలగజేస్తారు ఆయన అని చెప్తున్నారు ఆవిడ. ఇరుచి వాజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్, and no doubt this was only amplified by the order Baba had given him concerning his correspondence, and for that matter
ఆల్ హిస్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్. ఆయన చాలా గొప్పగా, ఆయన మంచి కథ బాగా చెప్పేవారు, అన్ని కథలుగా బాగా చెప్పేవారు ఆయన. దాన్ని ఎందుకంటే ఆయన బాబా ప్రతి విషయాన్ని కూడా ఆయన ద్వారానే, అంటే బాబా ఏదైనా విషయాన్ని చేయదలుచుకుంటే ఆయన ద్వారా అందరికీ తెలియజేసేవారు. కాబట్టి బాబా ఏమన్నారు ఆ సమయంలో అనే విషయం మీద ఇరుచి గారికి ఖచ్చితంగా తెలుసుంటుంది. కాబట్టి దాని భావాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగిన వాడు ఇరుచి గారు అనమాట. He relayed the same order to me. Remember, I want you to always write in such a way that whoever is receiving the communication will feel that they have not missed anything. Feel that they were there too. That is what Baba wanted me to do, and that is what I want from you. ఆయన ఇరుచి గారు, ఈ డవానా బ్రౌన్ ఇరుచి గారికి ఆవిడన్ని ఉత్తరాలు రాస్తూ ఉండేదన్నమాట. ఆవిడ ఇరుచి గారు డిక్టేట్ చేస్తూ ఉంటే ఆ ఉత్తరాలన్నీ రాస్తూ ఉండేది. రాస్తున్నప్పుడు ఏం చేసేవారంటే ఈయన ఇరుచి గారు ఏం చేసేవారట, ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారట, గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ కూడా నువ్వు ఏదైనా ఉత్తరం రాస్తే, నువ్వు ఎవరికైనా ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరం జరిపితే నువ్వేంటంటే వాళ్ళు ఏది కూడా వదలలేదు, అన్ని విధాలుగా నేను దేన్ని మిస్ చేయలేదు, దీంట్లో ఉత్తరంలో ఏమీ మిస్ చేయలేదు అని ఉండకూడదుట. అంటే ఉత్తరంలో ఏది వదిలేయలేదన్నమాట, ఉత్తరంలో ఏవి తప్పిపోలేదు అని అనుకోవాలట. ప్రతిదీ అన్ని విషయాల గురించి కూడా ఉత్తరంలో చెప్పబడ్డాయి అని చెప్పే భావన రావాలట. బాబా ఎప్పుడు కూడా అలా చెప్పేవారు. ఏమని? Remember, I want you to always write in such a way that whoever is receiving the communication will feel that they have not missed anything. Feel that they were there too. అక్కడ ఆ బాబా ఆయనకు ఆ ఉత్తరం ద్వారా మీకు బాబా ఒక ఆజ్ఞను తెలియజేస్తే, ఆ ఉత్తరం చదివే వాళ్ళు, ఎవరైతే ఉత్తరాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అనుకోవాలట, దాంట్లో వాళ్ళు ఏంటంటే మేము అక్కడ బాబా దగ్గర ఉన్నాం, బాబా దగ్గర నుంచి మాకు డైరెక్ట్ గా ఆర్డర్ వచ్చింది, అంటే ఆయన సమక్షంలోంచే ఈ ఆజ్ఞ వెలువడింది అని అనుకోవాలట. అంటే ఇది ఉత్తరంగా భావించకూడదన్నమాట, అది బాబా వాక్కుగా భావించాలి, ఆ విధంగా ఉండాలట మన ఉత్తరం అంటారు ఇరుచి గారు. సో బాబా మాకు ఆ విధంగా, అండ్ దట్ ఈస్ వాట్ బాబా వాంటెడ్ మీ టు డూ. అంటే ఈయన ఇరుచి గారు ఎప్పుడైనా బాబా దగ్గరకు ఉన్నప్పుడు బాబాకి, అంటే ఆయన ఉత్తరం రాసినప్పుడు, బాబా ఆయనకి ఏదైనా ఉత్తరం రాయమని చెప్పినప్పుడు ఆయన ఏ విధంగా రాసేవారంటే, అక్కడ బాబా ద్వారా డైరెక్ట్ గా చెప్పబడింది అని అనే విధంగా రాసేవారు ఇరుచి గారు. నువ్వు కూడా అదే విధంగా రాయ్ అని చెప్పేసి డవానా బ్రౌన్ కి చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక మంచి ఒక మంచిది గుర్తు చేస్తాను. 1963లో 1963లో ఆయన కొవ్వూరుకి రామలింగేశ్వరరావు గారు, కొవ్వూరుకి చాలా మందికి విషయం తెలుసుంటుంది, కొవ్వూరు రామలింగేశ్వరరావు గారు ఆయన ఉత్తరం రాశారు బాబాకి. అంటే జనరల్ గా రామలింగేశ్వరరావు గారు ఏ విధితో రాశారంటే, వేద మంత్రాలు లేకుండా శంకుస్థాపన, ఆ గర్భగుడి స్థాపన ఏమిటి అని చెప్పేసి ఆ విధంగా ఆ వేద మంత్రాలు ఆ ఉచ్చారణ చెయ్యాలా, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆయన రాశారు, ఉత్తరం రాశారు. దానికి ఇరుచి గారు రాసిన సమాధానం ఇవాళకి కూడా మనకి ఆ 8 సూత్రాలు, అంటే బాబా ఇరుచి గారి ద్వారా చెప్పిన విషయాలని ఒక 8 విషయాలు చెప్పారు. ఆ 8 విషయాలని, ఆ 8 పాయింట్స్ మనకి ఇప్పుడు అక్కడ చూడొచ్చు. ఎక్కడ? మనకి కొవ్వూరు తాలూకు మెహర్స్థాన్ లో కొవ్వూరు తాలూకు గోడల మీద మనకి ఇప్పటికీ అవి శిలాక్షరాలుగా మిగిలిపోయి ఉన్నాయి, మనం చూడవచ్చు. ఆయన ఉత్తరాన్ని కానీ ఎవరైనా, ఇప్పుడు చాలా మంది ఇంటర్నెట్ లో కూడా అవైలబిలిటీ ఉంది ఆ ఉత్తరం, ఆ ఉత్తరాన్ని కానీ మీరు చదివినట్టయితే రామబాణమే, నిజంగా బాబాయే వచ్చి సూటిగా డైరెక్ట్ గా బాబా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెప్పబడింది ఆ ఉత్తరం. అది మాత్రం చాలా ఖచ్చితం అన్నమాట, చాలా సూటిగా చెప్పబడింది ఆ ఉత్తరం. ఆ ఉత్తరాన్ని చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది చాలా సుదీర్ఘమైన ఉత్తరం అది. ఆ సుదీర్ఘమైన ఉత్తరాన్ని అద్భుతమైన జవాబు బాబా ద్వారా ఇరుచి గారు ఏం చేశారంటే జవాబు ఇచ్చారు. బాబా ఆదేశించారు ఇరుచి గారిని జవాబు ఇవ్వమని. ఆ ఉత్తరం మనకి దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇరుచ్. అంటే
బాబా డైరెక్ట్ గా బాబా నుంచి వచ్చింది, అది ఇరుచి నుంచి కాదు, బాబా నుంచి డైరెక్ట్ గా మనం బాబాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట ఆ ఉత్తరం కూడా. సో అది అది ఇరుచి గారు కోరుకున్నది అనమాట. అంటే మేం బాబా ఏమంటారంటే ఎప్పుడు మాకు ఉత్తరం రాయమంటే ఆ ఆయన సమక్షం అక్కడ ఉంది, ఆయన సన్నిధి అక్కడ ఉంది, ఆయన సన్నిధి నుంచే ఈ వార్త వెలువడింది అని అనిపించాలట ఆ ఉత్తరం చదివేవాడికి. అంటే బాబా డైరెక్ట్ గా మాకు రాశారు అని అనిపించాలట. ఆ విధంగా రాయాలి, మాకు ఆ విధంగా చెప్పేవారు బాబా రాయమని, నువ్వు కూడా ఆ విధంగా రాయాలని చెప్తున్నారు. తిరిగి మళ్ళీ నెక్స్ట్ సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం అండి. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. కొద్ది క్షణాలు మౌనం, తర్వాత హారతి. సులోచన గారు మీరు హారతి పాడతారా? ఇందాక అన్మ్యూట్ అయ్యారు కదా. ఓకే, ఉమారాణి గారు మీరు హారతి పాడండి.